ఓకే ప్రియులారా, మరి మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. క్రీస్తునందు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాన్న, మరి మీ మాటలను నేను తెలియజేస్తున్నాను. మరి చెబుతున్నటువంటి నాకు సహాయమును దయచేయండి. మరి నాయన, బైబిల్లో మీరు ఇచ్చినటువంటి మాటలు ఉన్నట్లు మేము పరిశోధించడానికి గల సహాయమును దయచేయమని, మరి వినటానికి సిద్ధపడిన వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మరొక 5-10 నిమిషాలు లేట్ అయింది, క్షమించండి. ఓకే ప్రియులారా, ఇక పాట విషయంలోకి మనం వెళితే, పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? ప్రియులారా, మరి ఈ పరిశుద్ధాత్మ, మరి ఈ విషయానికి మనం వస్తే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడి గురించి క్రైస్తవులైనటువంటి వాళ్ళు మాట్లాడుకునే మరి మాటలు ఎలా ఉన్నాయి? కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దేవుడు అనగానే ఆయనే యేసుక్రీస్తుల వారు, ఆయనే తండ్రి అనే దేవుడు, ఆయన ఎవరో కాదు, ఇదిగో మరణించి యేసుక్రీస్తు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ఆయనే వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవునిగా అనేవాళ్ళు ఉన్నారు. లేదు లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన వేరుగా ఉన్నాడు అని ఇంకొంతమంది ఇంకోలాగా మాట్లాడుతున్నారు. అంటే ఈయన గురించిన అవగాహన క్రైస్తవులలో సరిగా లేదని చెప్పాలి. ఏమండి? ఇక పరిశుద్ధాత్మ దేవుని గురించిన విషయాలలో చాలా అల్లరిగా, గందరగోళంగా, ఆయనొస్తే మరి సభ అంతా అల్లరిగా ఉంటదని, ఎగరడము, గెంతడము, ఇలా మనం ఎన్నో రకాలుగా పరిశుద్ధాత్మ ముసుగులో చేస్తుండటం మనం చూస్తుంటాము. నిజంగా మరి ఇవన్నీ మనం ఆలోచించటానికి గల ముందు అసలు ఇతను ఎవరు? ఏమండి? ఇతను చేసే పనులేంటి? మరి ఇతను భూమి మీద ఉన్నాడా? ఉంటే ఎలా ఉన్నాడు? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ పాఠంలో ఆలోచన చేద్దామండి. నిజంగా ఈయన గురించి ఆలోచన చేయవలసిన అవసరత ఉందా అని మనం ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పొచ్చు. ఎలా? ఒక మాటను మనం ప్రారంభంగా చూద్దామండి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకును విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. చాలండి. నిజంగా ఇక్కడ ఇక్కడ మాటలు మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏమండి, మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాపక్షమాపణ కలదు గాని అంటున్నాడు. అంటే మనుష్య కుమారుడు అనగానే యేసుక్రీస్తుల వారు. అంటే యేసుక్రీస్తుల విషయంలో నువ్వు తెలిసి తెలియక ఏదైనా మాట్లాడితే క్షమించండి మహాప్రభు అంటే ఆయన క్షమిస్తాడు గాని, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను క్షమాపణ లేదు అంటున్నాడు చూడండి. ఏమండి? నిజంగా యేసుక్రీస్తుల వారి గురించి ఈరోజు చాలా మంది విరోధంగా మాట్లాడుతున్నాడు. ఆయనకు మగ్దలేని మరియకు ఏదో సంబంధాలు ఉన్నాయని, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఏమండి ఎక్కడో కాశ్మీర్కి వచ్చాడని, అసలు యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని, అంటే ఇలా యేసుక్రీస్తుల వారి గురించి చాలా వివాదాలే ఉన్నాయి. ఏమంటే తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన వాళ్ళు మేము తప్పు చేశాము తండ్రి అని ఒకవేళ తండ్రిని వేడుకుంటే ఆయన క్షమించేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ విషయంలో నిజంగా దేవుడు రాయిస్తూ యేసుక్రీస్తుల వారే స్వయంగా చెప్తున్నాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే, ఏమండి, ఏ యుగమందైనను రాబో ఏమండి యుగమందైనను క్షమాపణ లేదు అన్నాడంటే, ఈయన గురించిన విషయాలు క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమంటే తెలుసుకోవాల్సిన అవసరత ఉంది.
ఎందుకంటే ఈయన విషయంలో పొరపాటు చేస్తే క్షమాపణ లేదని చెప్తున్నాడు చూడండి. కనుక క్షమాపణే లేనటువంటి ఈయన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత నేడు క్రైస్తవులకు ఉంది. గనుక ఈరోజు మనం ఆలోచిస్తున్నాము, పరిశుద్ధాత్ముడు ఎవరు, అసలు ఎవరండి ఈయన? ఏమండి, ఒకసారి మనము ఆలోచిద్దాం పాఠాన్ని. ఎవరు అసలు ఇతను అని అంటే, ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనము ఆలోచిద్దాం ప్రియులారా. ఏమండి, 26వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, దేవుడు మన దేవుడు స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటున్నాడు. ఇంతకి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ దేవుడు మన అంటున్నాడంటే, మన అనే పదం ఏకవచనమా బహువచనమా? ఏమండి, బహువచనం కదా. ఏమండి, ఒక్కరే ఉంటే అక్కడ ఎందుకు మాట్లాడతాడు మన అనేది? కనుక ఇంకా ఒకరైనా ఉండాలి, ఇద్దరైనా ఉండాలి, లేదా ఇంకా ఎంతమంది అయినా ఉండాలి. మొత్తానికి బహువచనానికి సంబంధించి ఈ మాట వ్రాయబడింది. కనుక మన అనగానే ఎవరు? ఒకవేళ మన అనగానే ఒకవేళ దేవదూతలతో చెబుతున్నాడా? ఏమండి, ఎందుకంటే పరలోకంలో కోట్ల దేవతలు ఉండటం మనకు తెలుసు. బైబిల్లో చాలా వచనాలు మనం చూస్తాం, కోట్ల కొలదిగా ఉంది దేవదూతల లెక్క అని. ఒకవేళ దేవదూతలతో కనుక ఈ మాట అంటున్నాడా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని అంటున్నాడా అంటే, ఏమండి, దేవదూతలతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఒకసారి ఆ విషయాలను హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనాన్ని గనక మనం ఒకసారి పరిశీలిస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పనా? ఇక్కడ చూడండి, ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పానా అని క్వశ్చన్ వేశాడంటే, దూతలతో ఎప్పుడు కూడా నేను మీకు తండ్రిని అని చెప్పలేదు. ఇదిగో మీరు దూతలుగా మీరు ఎందుకు చేయబడ్డారో తెలుసా? కేవలము మీరు ఏమండి, ఇదిగో సేవకులు అనేటువంటి ఆత్మలే మీరు, కుమారులు మీరు ఎంత మాత్రం కాదు. మీకు పరలోకం అనే స్వాస్థ్యం మీకు లేదు. ఏమండి, ఇదిగో పరలోక పట్టణం మీకు లేదు, దూతలకు లోబరచలేదు అని మీరు 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు మీరు చదువుకుంటే ఇంకొంచెం మీకు మ్యాటర్ మీకు అర్థమవుతుంది. అంటే పరిశుద్ధాత్మతో, ఏమండి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఎవరని మనం ఆలోచిస్తున్నాం కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు గురించి, ఏమండి, ఇక్కడ మనం ఆలోచించిన మాట గురించి అసలు ఏంటి సంబంధం, ఏముంది సంబంధం అని అంటే, ఇదిగో ప్రారంభములో యేసుక్రీస్తుల ఏమండి, ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఏమండి, దేవుడు మన స్వరూపమందు అంటున్నాడు. మన స్వరూపం అని దేవదూతలతో అన్నాడా? కాదు, దేవదూతలతో అనలేదు. ఎందుకంటే మన పోలిక మన స్వరూపమని, దేవదూతల పోలిక దేవదూతల స్వరూపం అనేది మనుషులకు ఇవ్వలేదు. ఏమంటే దేవదూతలు కాదు, ఎందుకంటే దేవదూతలు ఆయన కుమారుల, దేవదూతలు కుమారులు కాదు, సేవకులైన ఆత్మలని అక్కడే 1వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనపడుతుంది. వీరందరూ ఎవరు? ఇదిగో దూతల గురించి చెప్తాడు. ఏమండి, పైనుంచి మనం చదువుకుంటూ మనం వెళ్తే, ఇదిగో నేను ఎవరి గురించి అయినా దూతలతో నేను మాట్లాడానా, దూతలు నా కుమారులని చెప్పానా? అసలు వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు మీరు? వీరందరూ అంటే దూతలందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి, అంటే రక్షణను స్వాస్థ్యము, ఇదిగో పరలోకాన్ని పొందబోతున్నటువంటి మనకు పరిచారము చేయటానికి వచ్చినటువంటి లేదా పంపబడినటువంటి సేవకులైన ఆత్మలు కారా అంటున్నాడు. కనుక ఇక్కడ దేవదూతలకు
దేవదూతలతో కాదు, దేవుడు మాట్లాడిందని మనకు తేలింది. మీకు అర్థమవుతుందా? ఏమండి, మన పోలిక చొప్పున మన స్వరూపమందు అనే మాట ఏదైతే ఉందో ఆయన దేవదూతలతో కాదు అని తేలిపోయింది. మరి ఎవరితో? మనకు అక్కడ తెలుసు, నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అంటున్నాడు 1వ అధ్యాయము 5వ వచనములో. మరి ఎవరి గురించి రాయబడిన మాట అది? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి రాయబడిన మాట. అంతే కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో ఏమంటే ఆ మాట అంటున్నాడు, నేడు ఏమంటే నేను నిన్ను కని ఉన్నాను అని. కనుక యేసుక్రీస్తుల వారు ఉన్నారా దేవునితో? అవును, ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన గురించి వ్రాయబడిన మాట, యేసుక్రీస్తుల వారి గురించి వ్రాయబడిన మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయము, ఏమండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం పరిశీలించినప్పుడు, ఏమండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని గనక మనం పరిశీలిస్తే, తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమ ఫలమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. చూడండి, ఇక్కడ ఆలోచిస్తే మనము సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమ ఫలముగా, అంటే ప్రథమ ఫలం అనగానే మనకు తెలుసు మొట్టమొదటిగా, ఏమండి, లేదా జ్యేష్ఠుడిగా, ఏమండి నేను కలుగజేయబడ్డ, లేదా నేను పుట్టి తిని అంటాడు కింద 23 మీరు చదివినప్పుడు కూడా, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. అంటే యేసుక్రీస్తులో పుట్టుక ప్రారంభమే ఉందని చెప్తున్నాడు. అందుకనే మనకు తెలుసు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని. అంటే ఆది అనగానే ప్రారంభం. మనకంతే కదండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చాలాసార్లు చదువుకున్న మాట మనం. అంటే దేవుడు, ఏమండి, యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు ప్రారంభములు అంటే దేవుని దగ్గర. ఈ దేవుని దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఇదిగో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చాడని మనం చదువుకుంటాం. ఓకే, ఈ యేసుక్రీస్తుల వారు ప్రారంభమే, సృష్టి ప్రారంభానికి ముందు దేవుని దగ్గర ఉన్నట్లు ఇదిగో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఏమండి, అందుకనే దేవుని దగ్గర కూడా ఇతను ఎలా ఉన్నాడట, అక్కడ 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 30వ వచనాన్ని కూడా మీరు పరిశీలిస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, ఎలా ఉన్నాడట, ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఇదిగో నేనున్నాను మొట్టమొదటిగా ఆయనతో, ప్రధాన శిల్పిని నేనే ప్రథమ ఫలము, నేనే మొట్టమొదటిగా పుట్టాను అని ఈయన చెబుతున్నాడు. మరి ఈయనొక్కటే ఉన్నాడా? ఈయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే ఆయన ఎవరు అనేది మనం ఇప్పుడు కొంచెం మనం ముందుకెళ్ళిపోతే, ఏమంటే యేసుక్రీస్తుల వారు ఉన్నట్టు మనకు అర్థమైపోయింది. సృష్టి కార్యక్రమములో ప్రథమముగా, అంటే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తుల వారు ఉన్నట్టు మనకు కనపడుతుంది. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఇక్కడ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు కాదండి అని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే వాటికి చెక్ పెట్టండి. అక్కడ యేసుక్రీస్తుల వారే మాట్లాడుతున్నాడు. మీరు 8వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు. అసలు జ్ఞానం ఘోషిస్తున్నదంటే జ్ఞానం మాట్లాడుతుంది, జ్ఞానం వివేచన తన స్వరము వినిపిస్తుంది. అసలు జ్ఞానం ఎవరు? ఏమండి, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో గుప్తములో ఉన్నాయని కొలసి 2:3 చదువుకుంటాం కదా మనము. అలాగే ఈ జ్ఞానం యేసుక్రీస్తు అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఏమండి 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి ఒకసారి, అక్కడ కూడా ఈ జ్ఞానం అనేది యేసుక్రీస్తుల వారిని డిక్లేర్ చేయడానికి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో కానీ మనం చదువుకున్నట్లయితే, అక్కడ 2వ మాట లాస్ట్ మాట చదువుతున్న బాగా వినండి. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక ఇక్కడ చూసిన దేవుని జ్ఞానం క్రీస్తు అని కనపడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదిగో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములు, అంటే ఆయనలోనే ఉన్నాయని మనకు కనపడుతుంది. కనుక అలాంటి జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు, నేను మొట్టమొదటిగా దేవుని దగ్గర ఉన్నాను, నేను పుట్టి తిని. ఆయన పుట్టుక ఎప్పుడు జరిగిందో చూడండి.
మన వాళ్ళు డిసెంబర్ 25న పుట్టాడని ఆయన పుట్టుకను ఇలా చెబుతున్నారు. కానీ మనం ఆయన పుట్టుకను అలా తీసుకుపోవడానికి వీల్లేదు. ఆయన ఎప్పుడో పుట్టాడు. పుట్టినటువంటి ఆయన వచ్చాడు. అందుకని ఈ లోకమందు ఆయన ప్రవేశించుతున్నప్పుడనే మనం మాట చదువుకుంటాం. ఓకే. కనుక యేసుక్రీస్తుల వారు ఎప్పుడున్నారు అంటే ప్రారంభములోనే ఉన్నాడు తండ్రి అనే దేవుని దగ్గర. మరి అంతేనా? ఇంకెవరైనా వీళ్ళిద్దరే కలిసి నరులను చేశారా అని మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఇంకొకటి ఆలోచనాత్మకమైన మనం మాట ఆదికాండము మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆదికాండము మొదటి అధ్యాయము, ఏమండి, ఆదికాండము మొదటి అధ్యాయము ఒకసారి 2-3 వచనాలను లేదా మొదటి వచనం నుంచి చదువుదాం ప్రియులారా. మొదటి వచనం నుంచి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి ప్రియులారా. ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటున్నాడు. అసలు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడడం ఏంటి అంటే దేవుని ఆత్మ దేవుడనా, దేవుని ఆత్మ దేవుడు రెండు ఒకటేనా అని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఏమంటే కింద మీరు ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఇక్కడ కాక దేవుని ఆత్మ అని ఈ అధ్యాయంలో మళ్ళీ ఎక్కడ కనపడదండి. వెంటనే చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచినైనది కూడా దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగునకు పగులని చీకటికి రాత్రిని పేరు పెట్టాను. ఇక్కడ నుంచి దేవుడు 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 అని ఏమంటే మనకు రాయడం మనకు తెలుసు. అక్కడ మాత్రం దేవుని ఆత్మ చీకటి ఏమంటే అక్కడ దేని మీద దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని అక్కడ కనపడుతుంది. మరి ఈ దేవుని ఆత్మ దేవుడు రెండు ఒకటేనా అంటే మరి కిందెందుకు దేవుడు దేవుడు అని వెళ్ళిపోయాడు రాసుకుంటూ అంటే దేవుని ఆత్మ అనగానే ఇంకా ఏంటో మనం లోతుల్లోకి వెళ్ళి ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. కనుక దేవుని ఆత్మ అంటే ఏంటి? ఒకసారి ఇదే దేవుని ఆత్మ గురించి మత్తాయి గారు రాస్తారు. ఒకసారి మత్తాయి రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మత్తాయి రాసిన సువార్త ఏమండి 3వ అధ్యాయము 16వ వచనం. అక్కడ చూడండి, యేసుక్రీస్తుల వారు బాప్తీసం తీసుకున్న సందర్భము. ఆ సందర్భంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం అక్కడ చూసుకుందాం. చూడండి, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. ఇక్కడ చూడండి, బాగా ఆలోచించాలి మీరు. ఏమంటే దేవుని ఆత్మ అని ఇక్కడ మళ్ళీ ప్రయోగించాడు. అంటే దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుట చూచాను. ఇక్కడ ఒకవేళ దేవుని ఆత్మ దేవుడే అన్నాం అనుకోండి, ఏమండి, ఒకవేళ దేవుని ఆత్మ దేవుడే అంటే మళ్ళీ దేవుని ఆత్మ పావురం రూపంలో దిగి వస్తే ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించునని శబ్దం మళ్ళీ ఆకాశం నుంచి రావడం ఏంటి? అక్కడెవరు మరి ఉన్నది? ఏమండి, కనుక దేవుని ఆత్మ అనగానే దేవుడు కాదు ఇంకెవరో ఉన్నారు అనే ఆలోచన మనకు రావాలి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం పిల్లల. దీని గురించే ఏమంటే లూకా గారు కూడా రాస్తారు. లూకా గారు కూడా ఏం రాస్తారు? ఒకసారి లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా చదువుకుందాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 22వ వచనం. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు అంటే అక్కడేమో దేవుని ఆత్మ వచ్చింది అని రాస్తున్నాడు, ఇక్కడ డైరెక్ట్ గా నామకరణం చేశాడా? పరిశుద్ధాత్మని ఏమంటే పరిశుద్ధాత్మని శరీరాకారంతో వచ్చాడని రాస్తున్నాడు ఏంటి? పావుర శరీరాకారంతో వచ్చాడని రాస్తున్నాడు ఏంటి? ఏమండి, దీన్నే మార్కు కూడా డిక్లేర్ చేస్తారు. చూడండి ఒకసారి, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి ఒకసారి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, ఆయన నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగవచ్చుటయు చూచును. అది చూడండి, ఇక్కడ అంటే ఆకాశం తెరవబడింది. మరి అక్కడ వచ్చింది దేవుని ఆత్మ అనగానే ఎవరయ్యా దేవుని ఆత్మ అనగానే అంటే ఆ దేవుని ఆత్మ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ అని డిక్లేర్ చేస్తున్నాడు. చూడండి ఏమండి, ఇక్కడ మీకు అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్మ ప్రారంభంలోనే ఉన్నాడా? యేసుక్రీస్తుల వారు ఉన్నప్పుడే ఉన్నాడా అంటే ఉన్నాడు.
ఏమండి? కనుక దేవుని ఆత్మ అని ఆయన గురించి వ్రాయబడిన మాటే మనం ఆదికాండములో వ్రాయబడడం చూస్తుంటాం. ఇదే ఏమండి ఇది ఇంకా యోహాన్ గారు రాస్తూ కూడా ఆత్మ అని అతను ప్రస్తావిస్తాడు చూడండి ఒకసారి. యోహాన్ రాసిన సువార్తలో బాప్తిజం ఇచ్చే సమయంలో ఆయన గురించి ఏం రాయబడతావు చూడండి ఒకసారి. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో మనం ఒకసారి చదువుకున్నప్పుడు, మరియు యోహాను ఉమ్, సాక్ష్యమిచ్చు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ అంటే ఆయన మీద నిలిచెను. ఆత్మ వచ్చింది, అదే దేవుని ఆత్మ, అదే పరిశుద్ధాత్మ. ఇది దేవుడు ఎంత మాత్రం కాదు. దేవుడు ఉన్నాడు, పరలోకంలోనే ఉన్నాడు. ఏమండి? అందుకనే నిజంగా ఒక శబ్దం మనం రావడం చూస్తున్నాం, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ముగ్గురు ఉండటం చూస్తుంటాం. ఒకరు దేవుడు అయితే అందుకని ఆయన వాయిస్ వచ్చింది. కనుక ఇంకా రెండోది శరీరం ధరించుకుని, అంటే పావురం ఒక రూపం ధరించుకొని పరిశుద్ధాత్మ రావడం మనకు తెలుసు 2. ఇక 3 కింద యేసుక్రీస్తుల వారు ఉండటం కూడా మనకు తెలుసు. కనుక ముగ్గురు కనపడుతున్నాడు. కనుక ఈ ముగ్గురు అంటే ప్రారంభములో యేసుక్రీస్తుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వీరిద్దరితో తండ్రి అంటున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపం మందు నరులను చేయుదము అంటున్నాడు. ఓకే, ఇది ఇలా అంటున్నాడు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారు డిక్లేర్ చేశాడు, నేను ఆయనకు కుమారుణ్ణి అని. నేను పుట్టి తిని ప్రథమ ఫలంగా నన్ను చేసుకున్నాడు అన్నాడు. మరి ఇతను కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా కుమారుడేనా? ఒకవేళ కుమారుడు అనడానికి ఏంటి రుజువు అని ఒకవేళ మనం అనుకుంటే, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 6వ వచనాన్ని చదువుకుందాం. 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఇక్కడ బాగా ఆలోచించాలి ప్రియులారా. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. ఇంతకీ ఇది యేసుక్రీస్తుల వారి గురించి రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మ దేవుడి గురించి రాయబడిన మాట? ఇది పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడిన మాట. ఎలా చెప్పగలరండి అంటారా? యేసుక్రీస్తుని హృదయంలోకి పంపాడా లేదా పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోకి పంపాడా? యేసుక్రీస్తును లోకంలోకి పంపాడు. నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చు మనందరికి పాప ప్రక్షాళన చేయటానికి ఆయన హృదయంలోకి వచ్చాడా? ఇదిగో లోకములోకి వచ్చాడు. హృదయంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఇదిగో హృదయములోకి వచ్చినటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆయన హృదయంలోకి వచ్చాడు. హృదయంలోకి వచ్చి ఏం చేస్తున్నాడు? నాయన తండ్రి అని మొర పెడుతున్నాడు. నాయన తండ్రి అంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడా? కుమారుడైతేనే తండ్రి అనగలడు, నాయన అనగలడు. కనుక ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి కుమారుడు. నీకు అర్థమవుతుందా? ఇంకా ఆయన గురించి ఇంకా మాట్లాడుతూ అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరి నిజంగా కుమారుడా? ఇతను ఎప్పటి నుంచి ఉన్నాడంటే ప్రారంభములో నుండే ఉన్నాడనటానికి దావీదు గారు కూడా ఒక సమయంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి మాట్లాడతాడు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 11వ మాట. 51వ కీర్తన 11వ మాటను మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు, నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే ఉండేవాడా? అవును ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభములో నుండే ఉన్నాడు. పరిశుద్ధాత్మ వలన ఎన్నో జరిగాయి. కాకపోతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. బాగా వినాలి. అప్పుడప్పుడు వచ్చిపోయే ఈ పరిశుద్ధాత్మ దేవుడు
ఏమండి, ఇక యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత ఆయన మాటల్లో కూడా ఈ పరిశుద్ధాత్మ రాక కోసం ఆయన మాట్లాడడం మనం చూస్తుంటాం. ఏమండి, ప్రవచన గ్రంథాలలో కూడా ఉదాహరణకు యోవేలు గ్రంథములో ప్రవచనం ఉంది. యోవేలు గ్రంథం ఒకసారి చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. ఏమండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో ఏమండి ఇక్కడ చూడండి ఏమని వ్రాయబడుతుందో. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఇక్కడ చూడండి, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును, నా ఆత్మ నేను కుమ్మరిస్తాననే ప్రవచనం ఉంటది. ఏమండి, అంటే ఇది ఒక ఆత్మను రాకను ఉద్దేశించి మాట్లాడినటువంటి ఒక మాట. ఏమండి, ఇదే మాటను నేను మీకు ఈ మాట నెరవేరిందో లేదో, ఈ మాట నెరవేర్పు అయ్యిందో లేదో నేను మీకు చూపిస్తాను. కానీ పరిశుద్ధాత్మ రాకను గురించి యేసుక్రీస్తుల వారి మాటల్లో కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు మాటల్లో మనం ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం పరిశీలిద్దాం ప్రియులారా. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ్ల ఆయనను మీ వద్దకు పంపుదును. ఓకే ప్రియులారా, అంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ కూడా నేను వెళ్ళని ఎడల, ఏమండి, ఆదరణకర్తకు మీ యుద్ధకు రాడు అనే ఈ మాటను తీసుకుని చాలా మంది ఈయన వెళితేనే వస్తానంటున్నాడంటే ఈయన వెళ్ళే పరిశుద్ధాత్మ దేవుడుగా వస్తాడని అనుకుంటున్నారు. ఏమండి, ఈయన అదే అంటున్నాడు కదా అక్కడ, నేను వెళ్ళని ఎడల, ఏమండి, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యుద్ధకు పంపుదును అంటున్నాడు. అంటే ఇక్కడ చాలా మంది అంటే ఎలా మిస్టేక్ చేసుకున్నారంటే ఆయన వెళ్ళకపోతే రానన్నాడు కనుక ఈయనే వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడుగా వస్తాడనే అపోహలు కూడా చాలా మందిలో ఉన్నాయి. కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాటను మనము ఇంకా వేరే మాటలు కూడా ఆలోచిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా రాలేదు, పరిశుద్ధాత్మ ఏమండి దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఏమండి, దేవుని ఆత్మగా ఉన్నటువంటి ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుని కుమారుడుగా, యేసుక్రీస్తులో ఎలాగైతే దేవుని కుమారుడుగా జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడో తర్వాత కుమారుడిగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు కనపడతాడు. ఆయన గురించే చెబుతున్నాడు, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను అని. అలాగే విధంగా ఎందుకు రావాలి ఆయన ఇంకా క్లియర్ గా అక్కడ 13వ వచనం కూడా మీరు చదవండి. 16వ అధ్యాయంలో 13వ వచనం. అయితే అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఇక్కడ చూడండి, ఆయన ఏం చేస్తాడని చెప్తున్నాడు. అంటే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన కూడా తనంతట తాను ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఆయన తండ్రి ఏదైతే చెబుతున్నాడో, ఏ పని కోసం అయితే పంపిస్తున్నాడో ఆ పనిని నెరవేరుస్తాడు. ఏమండి, తనకి తాను ఏమి బోధించడు, ఇంకా నేను చెప్పినవి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నా వాటిలోనివి తీసుకొని మీకు చెబుతాడు, నన్ను మహిమపరచడానికి ఆయన అలా చేస్తాడని ఇవన్నీ మాటలు. అంటే పరిశుద్ధాత్మ రాక గురించి వ్రాయబడిన మాటలు ప్రియులారా. ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుని గురించి? ఎందుకంటే ఈయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుంది. మనకు తెలుసు ఈ మాటలన్నీ. ఏమండి, ఈ యోహాను రాసిన సువార్తలో 14వ అధ్యాయం నుండే ప్రారంభమవుతాయి. ఇదిగో మీ హృదయంలో కలవరపడనీయకుడు అని ప్రారంభిస్తాడు. ఎందుకు? ఇంకా అయిపోయింది. ఏమంటే అదే రోజు గురువారం మాట్లాడుతున్నాడు మాటలు అవన్నీ.
ఆ రోజు రాత్రి ఒక సాయంత్రము భోజనాలు ఏర్పాటు చేయడం, చివరి భోజనం అది, చివరి పస్కా. నిజంగా ఆ భోజనంలో యేసుక్రీస్తుల వారు విస్తరించి వాళ్ళతో మాట్లాడడం. నిజంగా ఆ మాటలన్నీ మనం చూస్తుంటాము. ఆ 15వ అధ్యాయం కానివ్వండి, 16వ అధ్యాయం కానివ్వండి, 17వ అధ్యాయం కానివ్వండి. ఇవన్నీ ఏంటంటే యేసుక్రీస్తుల వారి చివరి పలుకులు. ఇదిగో నేనింక వెళ్ళిపోతున్నానన్న మాటలు కనపడతాయి. అందుకనే ఆయన మాటలు ఎలా ఉంటాయో ఒకసారి 14వ అధ్యాయానికి రండి. ఒకసారి 14వ అధ్యాయము 18వ వచనాలు కూడా మనం చదువుకుంటున్నప్పుడు, ఏమండి 14వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నప్పుడు, మిమ్ములు అనాథులుగా విడువను, మీ మీ యొద్దకు యొద్ద నేను వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. నిజంగా ఇలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా పైన ఏం మాట్లాడతాడంటే ఆయన ఒకసారి 16వ వచనం కూడా మీరు చదువుకుంటున్నప్పుడు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను నేను మీ దగ్గరకు పంపిస్తాను. ఇదిగో మీరు అనాథలుగా ఉండటం నాకు ఇష్టం లేదు, మిమ్మల్ని నేను విడువను. అంటే నిజంగా ఈ మాటలు చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడతాడు. నిజంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా, మరి ఏమని మనకు ఆయన మనసులో ఉన్న ఆ యొక్క మాటల్లో ఏమని మనకు అర్థమవుతుంది? ఇదిగో ఒక ఆయన వస్తున్నాడనేది మనకు అర్థమవుతుంది. మరి ఆయన ఎవరి గురించి చెబుతున్నాడంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన చెబుతున్నాడు. నిజంగా ఆయన గురించే చెబుతున్నాడా? 100% ఆయన గురించే చెబుతున్నాడు. ఇంకా మనము లోపలికి వెళ్ళి చూస్తే, ఇదిగో 40 రోజులు ఆయన అందరికీ కనపడ్డాడు చనిపోయిన తర్వాత. ఇదిగో 40 రోజులు కనపడిన తర్వాత శిష్యులకు కనపడి చివరిగా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. చివరి మాటల్లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు లేచిన తర్వాత? ఒకసారి అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, మనం ఒకసారి 5వ వచనం కనుక మనం పరిశీలిస్తే, ఆయన శ్రమ తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చెను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందెదరనెను. అది చూడండి, అక్కడ చూడండి, మీరు పరిశుద్ధాత్మలో మీరు బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మ కొరకు మీరు ఆ యొక్క వాగ్దానం, నేను ఏదైతే తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టానని చెప్పానో, నేను ఎవరైతే వస్తారని చెప్పానో అతని కోసం మీరు ఎదురు చూడండి, యెరూషలేం విడిచి ఎక్కడికి మీరు వెళ్ళకండి అని ఆ మాటలు నిజంగా యేసుక్రీస్తుల వారు చెప్పి ఆయన ఆరోహణం అవ్వటం మనం చూస్తుంటాం. అంటే మరి ఇది ఎందుకు చెప్పాడు అక్కడ? పరిశుద్ధాత్మలో మీరు పాలు పొందుతారు అని. అంటే మీరు పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుతారు అని చెప్పారు కదా. మరి ఇంతకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? ఎప్పుడు వచ్చాడు? నిజంగా ఆయన వస్తే ఎలా వచ్చాడని అంటే, ఆయన రాక గురించి మనకు తెలుసు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే, పెంతెకోస్తు పండుగ దినమప్పుడు ఏం జరిగింది అప్పుడు? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా రావడం మనం చూస్తుంటాం అక్కడ. మరి ఏం జరిగింది అక్కడ? మనం అక్కడ అలాగే చదువుకుంటూ పోతే 4వ వచనంలో, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. నిజంగా పరిశుద్ధాత్మ రాక చూడండి ఎలా ఉందో. నిజంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. మనకు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని చెప్పటానికి ఆ కింద 5వ వచనంలో, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. అంటే చెదిరిపోయిన వాళ్ళలో చాలా మంది వచ్చేసారు. ఎందుకంటే చెదిరిపోయారు కదండి చాలా మంది. క్రీస్తు శకం 70లో సంఘము లేదా యెరూషలేము దేవాలయము చిన్న భిన్నములు అయిన తర్వాత సంఘం కాస్త చెదిరిపోయింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఈ చెదిరిపోయిన సంఘం గురించి దేవుడు ఎప్పుడో చెదిరిపోయిన సంఘం ఇదిగో వస్తుంది వస్తుంది వస్తుందని రాయించాడు. ఎన్నో మాటలు మనకు తెలుసు. ఆ యెరూషలేము అంటే ఆ యొక్క యూదులు, చెదిరిపోయినటువంటి యూదుల గురించి అందరూ కలుస్తారు.
ఏమండి అందరు అనగానే అందరా అంటే కాదు, అందులో ఏమండి శేషమే మిగులుతుందని కూడా మనం చాలా మాటలు చదువుకుంటాం. అందులో శేషమే రక్షింపబడతారని మనం చదువుకుంటాం యూదుల్లో. కనుక ఆ శేషం అంటే కొద్దిగా, కొంతమందే. శేషం అనగానే తెలుసు కానీ మిగిలిన వాళ్ళు, ఏమండి దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు, దేవుణ్ణి అనటం కంటే క్రీస్తును అంగీకరించిన వాళ్ళు ఆ శేషం. కనుక వీళ్ళందరూ వచ్చేసారు ఎక్కడికి? యెరూషలేముకు వచ్చేసారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ రంగ ప్రవేశం జరిగింది. కనుక అక్కడ ఎంతమంది వచ్చారంటే మనకు అక్కడ వాళ్ళ ఏమండి వాళ్ళ లీస్ట్ చెబుతాడు. అక్కడ మీరు 6, 7, 8, 10, 11, 12 వచనాలు ఇవన్నీ మీరు చదువుకోండి. ఇదిగో అక్కడ యూదుల మీదకి బలంగా పరిశుద్ధాత్మ దేవుడు రావటం. ఆ రావటం తోటి ఏం జరిగింది? ఏమండి ఒక ప్రవచనం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 28 వచనములో, ఇదిగో అన్యజనుల మీద లేదా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. మరి అదే ప్రవచనం నెరవేర్పు జరిగిందా అంటే అక్కడ జరిగింది చూడండి. మీరు ఎక్కడ చూస్తారు? 2వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ మీరు చూస్తే, లేదా 16 నుంచి, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కనుగును, మీ వృద్ధులు కలలు కొందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసరుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు అని ఇవన్నీ చెబుతున్నాడు. ఇక ఇదిగో ఇశ్రాయేలు వారలారా ఈ మాట వినండి, ఇవన్నీ నెరవేరిపోయాయి, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు అని నిజంగా ఈ మాటలన్నీ చెప్పేస్తున్నాడు. ఇక అంటే పరిశుద్ధాత్మ దేవుని రంగ ప్రవేశం ఏమండి మరి జరిగిందా అంటే జరిగింది. అది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తుల వారు చనిపోయి మృత్యుంజయుడయి ఇక 40 రోజులు తర్వాత వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన కొద్ది రోజులకే అలా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అప్పుడు ఏమండి ఆ యొక్క ఆ పరిశుద్ధాత్మని రాకను మనం అక్కడ చూస్తుంటాం ప్రియులారా. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనేది వచ్చేసాడు. ఆ పరిశుద్ధాత్మలో మరి ఆనాడు వాక్శక్తి, అది ఎలా ఉందట? ఆ వాక్శక్తి అగ్ని జ్వాలల వంటి వాక్శక్తి. అంటే అగ్ని జ్వాలలుగా వచ్చాడా అంటే అగ్నిలో బాప్తిసం పొందుదు అనేది ఒకవేళ దీనికి సాదృశ్యమా అంటే అవును ప్రియులారా. కనుక వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వాళ్ళుగా అక్కడ భాషలు మాట్లాడడం చూస్తూ ఉంటాము. ఏమండి నిజంగా అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మీరు ఒకసారి మనసులో పెట్టుకోండి. ఎలా ఉంటది అక్కడ జరిగినవన్నీ? చాలా అద్భుతం. నిజంగా అపోస్తులైతే ఎలా వాళ్ళు ప్రకటించారు? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు గనక వాళ్ళు ఎలాంటి ప్రకటనలు చేశారంటే, ఇదిగో మీరు అందరు ఇప్పుడు బాధపడుతున్నారు కదా, ఏమంటే మేము ఏం చేయాలని మీరు అందరూ అడుగుతున్నారు కదా, మీరేం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం తీసుకోండి. అలా మీరు బాప్తిసం తీసుకోవడం వల్ల మీ మీదకి ఏమొస్తుంది తెలుసా? మీరు ఏం పొందుకుంటారో తెలుసా? పరిశుద్ధాత్మ అనే వరము పొందుకుంటారనే మాట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి 2వ అధ్యాయము 38వ వచనంలో మనకి ఈ మాట కనపడుతుంది చూడండి ఒకసారి. ఏమంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఇక్కడ చాలా మీరు ఆలోచించాలి ప్రియులారా. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకుంటారట? పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారు. ఇక్కడ వరాలు కాదండి, పరిశుద్ధాత్మ వరము. ఏమండి చాలా మంది పరిశుద్ధాత్మ వరాలు అనగానే ఏదో మేము స్వస్థతలు చేసే వరాలు, పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా మాకు మాత్రమే స్పెషల్గా ఇస్తాడని రకరకాలుగా అపోహలు ఏమండి పడుతున్నారు. ఇక్కడ మీరు బాగా ఆలోచించాలి. ఇక్కడ వరాల గురించి మాట్లాడటం లేదు, పరిశుద్ధాత్మని వరం గురించి మాట్లాడుతున్నాడు. వరము వేరు, వరాలు వేరు. ఏమండి వరాలు అనేవి ప్రారంభములో అపోస్తలులకు, నెక్స్ట్ ఈ అపోస్తలులు ఎవరి మీదైతే చేతులుంచి ప్రార్థన చేశారో వారికి, నెక్స్ట్ పౌలు గారికి తప్ప ఎవ్వరికి ఈ వరాలు లేవన్నట్టుగా బైబిల్లో ఎన్నో రెఫరెన్సులు ఉన్నాయి. ఒకవేళ కావాలనుకుంటే నన్ను సంప్రదించండి ఎవరైనా నెక్స్ట్ ఈ పాఠం అయిన తర్వాత, ఓకేనా? ఎందుకంటే ప్రియులారా మీకు జస్ట్ ఒక మాట ఏమండి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము
అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము మనకు అక్కడ తెలుసు ఏమండి, ఆ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ 7 కూడా ప్రియులారా, ఒక స్టెఫెన్ కావచ్చు, ఫిలిప్ కావచ్చు, ప్రోకోరు కావచ్చు, నికోరు కావచ్చు, తీనోరు కావచ్చు, ఇలా ఈ నిజంగా ఏమండి వీళ్ళందరూ కూడా ఈ 7 మంది కూడా పవర్స్ ఉండటం మనకు తెలుసు. ఏమండి అద్భుతాలు చేయటం మనకు తెలుసు. అంతెందుకండి, అందులో ఏమండి ఒక ఆయన ఫిలిప్పు, మరి ఫిలిప్పు మహత్కార్యాలు చేస్తున్నట్టుగా ఏమని ఎవరు ధృవీకరిస్తారు? ఇదిగో సీమోను అనేటువంటి గారడివాడు మనకు కనపడతాడు. ఈ గారడివాడు ప్రజలను విభ్రాంతి పరుస్తుంటాడు. మీరు ఎక్కడ చూస్తారు? ఏమండి అక్కడే అపోస్తుల కార్యాలలో 8వ అధ్యాయములో ఏమండి 9వ వచనములో సీమోను అని ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయుచు తాను ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడట, ప్రజలందరూ విభ్రాంతి పరుస్తున్నాడట. అక్కడ ఇంకొక ఆయన కూడా రియల్ గా చేస్తున్నాడు. వీడైతే సీమోన్ అయితే ఇతగాడైతే గారడి చేస్తున్నాడు, కానీ అక్కడ ఫిలిప్ అనేటువంటి ఆయన ఏం చేస్తున్నాడో ఏమండి మనం అక్కడ 12వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మిరి. పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములు జరుగుట చూచి విభ్రాంతి నొందెను. అంటే ఎవరు చేస్తున్నారు ఇక్కడ అద్భుతాలు? ఏమంటే సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు? ఫిలిప్పు. అసలు ఫిలిప్పులోకి పవర్స్ ఎలా వచ్చాయి అనేది మనము ఇక్కడ ఫిలిప్పుని ఎంచుకునేటప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి 6వ అధ్యాయానికి వద్దాం. ఏమండి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము ఏమండి మీరు 6వ వచనాన్ని ఒకసారి చదవండి. అక్కడ 7 ఎన్నుకున్న తర్వాత ఏం చేశారు అపోస్తులు? అక్కడ రాయబడతా చూడండి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. ఎవరిని? ఎన్నుకున్నటువంటి 7 అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు వీరు అంటే అపోస్తలులు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఏమండి అంటే చేతులు ఎప్పుడైతే వీళ్ళ మీద ఉంచారో వీళ్ళకందరికి ఏమొచ్చేసాయంటే పవర్స్ వచ్చాయి. కొంతకాలానికి ఈ విషయము ఏమంటే గారడి సీమోనుకి తెలిసిందండి. ఏమని తెలిసింది? ఆయన నోట్లలోనే విందాం. ఆయన నోట్ అంటే విందాం. ఏమని తెలిసింది తనకి? 8వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 17వ వచనం. అప్పుడు వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ చేసుకోండి మాట. చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి. ఏమండి ఇప్పుడు చేతులు ఉంచబడినటువంటి ఫిలిప్పు ఉన్నాడు కదా, ఈ ఫిలిప్పు చేతులు ఉంచితే మరి పవర్స్ రావు. కేవలము అపోస్తలుడు ఎవరి మీదైతే చేతులు ఉంచుతున్నారో వారికి మాత్రమే పవర్స్ వస్తున్నాయని గారడి సీమోను ఏమండి పసిగట్టాడు. అందుకని ఇతను ఏమని చేస్తున్నాడంటే ఇక ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. ఒరే ఇతని దగ్గర పని అయ్యేటట్లు లేదు, మొత్తానికి ఇతనికి పవర్స్ వచ్చే ఎవరిలో నుంచి? అపోస్తులు చేతులు ఉంచటం వలన ఇతనికి పవర్స్ వచ్చాయి గనక ఇతనెందుకులే డైరెక్ట్ గా పేతురు యోహాన్లతోనే చూసుకుందాం అనుకుని పేతురు యోహాన్లు ఎదుట అతను ద్రవ్యము పెట్టడం మనకు చూస్తుంటాం అక్కడ. కానీ అక్కడ తిడతాడు. ఏమండి ఇదిగో నువ్వు చెడుతనం అనుకుని మనస్సు నుండి నువ్వు ప్రభువును వేడుకో, ఒకళ్ళు క్షమింపడతావేమో, ఈ దుష్టను మళ్ళుకో అని ఏమండి అక్కడ మనము సీమోనుగా ఏమండి ఆ గారడి సీమోని గద్దించటం మనం చూస్తుంటాం. అంటే ఇప్పుడు ఇలా మొత్తానికి మనం ఇక్కడ ఆలోచించిన సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరములు ఒకనాడు ఉన్నాయి. అవి అపోస్తలుల మీద పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వాళ్ళ మీదకు ఉన్నాయి. అవి వాళ్ళలో పవర్స్ ఉన్నాయి. సూచక్రియలు, మహాద్భుత కార్యాలు ఇవన్నీ చేశారు. అలాగే ఈ అపోస్తలులు ఎవరి మీదైతే చేతులు ఉంచారో వాళ్ళల్లోకి పవర్స్ వచ్చాయి. ఇక్కడ ఆలోచించవలసిన సంగతి ఏంటంటే చేతులుంచబడినటువంటి వీళ్ళు ఇంకొకరి మీద చేతులు ఉంచితే పవర్స్ లేవు. అపోస్తులులే చేతులు ఉంచాలి. అందుకనే వీళ్ళే చేతులు ఉంచితే నాకు వరాలు వస్తాయని ఇక్కడ డబ్బు పెట్టడము ఏమండి సీమోను మనం ఆలోచించడం మనం చూస్తుంటాము. కనుక ప్రియులారా ఈ యొక్క ఏమండి
ఈ చేతులుంచే విషయంలో కూడా 8వ అధ్యాయము అపోస్తుల కార్యాల్లో ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి మీరు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఇప్పుడు చూసాం కదా మనం, చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, అంటే సీమోను ఆల్రెడీ డిక్లేర్ చేశాడు, అపోస్తలులు చేతులుంచటం వలననే ఈ యొక్క కార్యం జరుగుతుంది అని. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ అనే వరం అనేది వేరు. మరి పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటి, అదేం చేస్తుంది ఇంకా మనలోకి వచ్చి అంటే ప్రియులారా, ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే పరిశుద్ధాత్మ అనే వరము బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏంటి ఆ వరం? ఏమండి, అసలు ఏంటి, నీలో ఏం పవర్స్ ఉంటాయి? పరిశుద్ధాత్మ వరం నీలోకి రావటం వల్ల నీకు ఏం పవర్స్ ఉంటాయి? నువ్వు అసలు ఏమని తెలుసుకుంటావు? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు అసలు చేసే పని ఏంటి అని అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడు? ఇదిగో యేసుక్రీస్తే అన్నాడు. ఏమండి, మనకు తెలుసు, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో, ఆయన మిమ్ములు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యం ఎక్కడుంది? వాక్యంలో, 66 పుస్తకాలలో. ఎందుకంటే ఈ వాక్యం అంతా కూడా ప్రియులారా సర్వసత్యము. ఏమండి, ఆయన పని మనల్ని వాక్యములో నడిపించడము, వ్రాయబడిన విధంగా మన బ్రతుకులు ఉంచుకోమని మనకు హెచ్చరిక చేయటము. అందుకనే ఈ మాటను ఖరారు చేయడానికి యేసుక్రీస్తుల వారు ఏమంటున్నాడంటే, ఒకసారి ఆ మాటను చూద్దాం మనము. ఏమంటే ఒకసారి ఆ మాటను మనం చూస్తే ఎక్కడంటే యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో మనలోకి వచ్చి ఆయన చెబుతాడు. చూడండి అక్కడ, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును గూర్చియు ఒప్పుకొన చేయును. అంటే పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి? వచ్చి ఏం చేస్తాడంట ఆయన? ఏమండి, ఆయన ఏం చేస్తాడట? ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును, అంటే మనుష్యులను ఒప్పుకొన చేయునా? అంటే బైబిల్లో వ్రాయబడిన విషయాలన్నీ మనతో మాట్లాడుతుంటాడు. ఏమండి, ఇదిగో బైబిల్ చదువుతున్న మనము ఏ విధంగా ఉంటే బాగుంటది, ఏ విధంగా ఉండకుంటే, ఏమండి నిజంగా బైబిల్లో వ్రాయబడినట్టు నీ జీవితం లేదా, అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏమండి నీకు ఆల్రెడీ తెలిసిపోతుంటది. అరే నేను ఈ మాట ప్రకారంగా లేను కదా అని నీకు అర్థమైపోతుంటది. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పని ఏంటయ్యా అంటే, ఏమండి మనకు దేవుని మాటలను హెచ్చరిస్తూ మనకెప్పుడు కూడా సహాయకుడుగా ఉంటాడు. ఇదిగో మనం ఎంత బలహీనులుగా ఉన్నా, అదే మనకు రోమిలకు రాసిన పత్రికలో కనబడుతుంది, మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పటికీ ఈయన కూడా సహాయం, మన బలహీనతను చూసి సహాయం చేయడానికి మన దగ్గరకు వచ్చాడు. నా మాటను కూడా చూడండి మీరు, రోమిలకు రాసిన పత్రిక ఏమండి 8వ అధ్యాయము 26వ వచనం కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, అటువంటి ఆత్మయు, అంటే ఈ ఆత్మ ఏం చేస్తుందట? మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏమండి, అంటే మనకి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదా? అంటే మనకు తెలియని పక్షంలో ఎన్నోసార్లు బలహీనతను మనం పడిపోతున్నా కూడా మన బలహీనతలను చూచి మనకు సహాయం చేయుచున్నాడు. చూడండి, నిజంగా ఎంత గొప్ప పని అండి ఇది. నిజంగా మన బలహీనతలు ఎవరైనా చూస్తే మన దగ్గర నుంచి విడిపోతారండి. నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదురా అని విడిపోతారు లేదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు చూచి కూడా, రే నువ్వు బాగుపడు, నీ పక్షాన దేవుణ్ణి నేను వేడుకుంటానని మన బలహీనతలు చూచి కూడా యుక్తంగా మనం ఎలా ప్రార్థన చెయ్యాలో, మళ్ళీ ఎలాగ మనము దేవుణ్ణిలోకి వచ్చేయాలని కొన్ని మాటలతో మనల్ని హెచ్చరిస్తూ మనకు సహాయం చేసేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. అంతేకాదు, ఈయన రాక వలన ఇంకేం జరుగుతుందో అక్కడే 5వ అధ్యాయాన్ని చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుకుంటున్నప్పుడు 5వ వచనం కూడా, ఎందుకనగా
అనుగ్రహించదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరుగుతుందట? దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏమంటే దేవుని ప్రేమ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడి గురించిన విషయాలు మన మనసులో మెదిలి మనలో ఏమండి నిజంగా దేవుని వాక్యం ఉండేలా ఇదిగో దేవునిలో మనం ఎదగటానికి సహాయం చేస్తున్నాడు అనేటట్లుగా మనకు ఇక్కడ కనపడుతుంది. కనుక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఎన్ని పనులు చేస్తున్నాడో చూడండి. ఏమండి ఈరోజు మనం వాక్యంలో ఉన్నామంటే ఎన్ని బలహీనతలు మనలో ఉన్నా అయినా సరే మనల్ని మళ్ళీ మనం వాక్యం చదువుతుంటున్నాము, ఇదిగో మనలో దేవుని మాటలు మనం ఆలోచించగలుగుతున్నామంటే ఇదిగో మన బలహీనతలను చూచి ఆత్మ సహాయం చేయుచున్నాడు. ఏమండి ఎల్లప్పుడూ విడవకుండా బాప్తిస్మముతో మన దగ్గరకు వచ్చేసి ఏమండి ఇంకా మనతోనే ఉన్నాడు ప్రియులారా. ఇదిగో యేసుక్రీస్తువారు అన్నమాట, అనాథులుగా మిమ్మల్ని ఇరువను, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి ఇదిగో మీరున్నంత వరకు ఇదిగో భూమి మీద మీరు ఎన్నాళ్ళు ఉంటారు అన్నాళ్ళు, ఇదిగో నేనైతే 33.5 సంవత్సరాలే ఉన్నాను మీ దగ్గర, కానీ ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండటానికి నేను తండ్రిని వేడుకుంటాను అని నిజంగా ఎల్లప్పుడూ మనతో ఉండటానికి వచ్చినటువంటి ఏమంటే ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన దేవునికి కుమారుడు. కనుక ప్రియులారా, ఇంకా ఈయన గురించి ఆలోచిస్తున్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు గురించి రాయబడుతున్నది. ఈయన ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటారు చూడండి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాడు. నిజంగా ఇక్కడ రాయబడుతున్న మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, అంటే పరిశుద్ధుల సంఘం అన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరికి కర్త కాడు. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు సమాధానానికే కర్తట, అల్లరికి కర్త కాడు అంటున్నాడు. మరి ఈ రోజు ఏంటి పరిశుద్ధాత్మ పేరుతో ఎంత హంగామా, ఎంత ఏమంటే నిజంగా ఏంటండి అరుపులు, ఆ కేకలు, ఆ గోలేంటి, అసలు ఏంటండి ఆ గెంతులేంటి, సినిమా డాన్సులేంటి, కాలు ఎత్తడాలేంటి, తనడాలేంటి, చేతితో పడగొట్టడాలేంటి, ఇవన్నీ ఏంటంటారు మీరు చెప్పండి? ఇవన్నీ పరిశుద్ధాత్మ చేసే పనులు అనుకుంటున్నారా? కాదండి. పరిశుద్ధాత్మ ఆయన అల్లరి చేసేవాడు కాదు, సమాధానమునకే కర్తట ఆయన. కనుక వాక్యములో లేనివి చేస్తున్నారంటే ఈరోజు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. బాప్తిస్మముతో నీలోకి వచ్చినటువంటి ఆయనను నువ్వేం చేస్తున్నావో తెలుసా? వాక్య ప్రకారంగా ఏమండి బ్రతకలేనప్పటికీ ఆయన ఏమవుతాడో తెలుసా? దుఃఖపడతాడు. అందుకనే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అనే మాట కూడా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఎందుకంటే మీలో ఎన్నిసార్లు వాక్యం ఏమండి మీకు చెప్పబడిన, ఎన్నిసార్లు దేవుని మాటలు మనలో ఉన్న వాక్య ప్రకారం మనం బ్రతకకపోతే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడటండి. బాధపడమే కాదు, ఆయన వెళ్ళిపోతాడు కూడా. ఏమండి ఆయన వెళ్ళిపోతాడు కూడా. అందుకనే దెస్సలోనికలు రాసిన పత్రికల్లో కూడా ఏమండి ఒక మాట అంటాడు, మీరు ఇదిగో మీరు ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఏమండి అంటే మీరు ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మ ద్వారా మీ ఇదిగో బాప్తిజం ద్వారా మీలోకి వచ్చిన పరిశుద్ధాత్మ మీరు ఏం చేస్తున్నారు? దుఃఖపరుస్తున్నారా? ఆయన ఆర్పేస్తున్నారా? ఆయన ఏమని వెళ్ళగొడుతున్నారా మీరు? ఇదిగో మీకు చెప్తున్నాను, ఆయన కనుక వెళ్ళిపోతే మీ స్థితి చాలా చెడ్డదైపోతుంది. ఏమండి కనుక ఆయన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి మీరు. ఏమండి వాక్యం మనతో మాట్లాడుతుంది అనుకోండి, వాక్యం మనకు వినపడుతుంది అనుకోండి, చాలా జాగ్రత్తగా వినాలండి. వాక్య విషయంలో చిన్న తేడా జరిగిన, ఎందుకంటే ఆనాడు వాక్యం చెప్తున్నాడు ఎవరు? స్టెఫెను. ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ప్రజలందరూ ఎలా వింటున్నారు వాళ్ళు? ఏమండి ఇదిగో యేసుక్రీస్తుల గురించి చెప్పాడు కదా ఈయనని ఆయన మీద పండ్లు కొరికి కోపపడ్డారు. అప్పుడు ఒక మాట రాయబడుతుంది చూడండి అక్కడ. ఏమండి ఆ స్టెఫెన్ గారు బోధనల్లో ఒక మాట రాయబడుతుంది. ఆ మాట చదువుకుందాం చూడండి. 7వ అధ్యాయము 51వ వచనం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనాన్ని కనుక మనం పరిశీలిస్తే ప్రియులారా,
పుష్కరులారా, ఉమ్, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ ఉమ్. పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. అంటే పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారా వీళ్ళు? వాక్యమును ఎవరైతే వాక్యమును వినరో, ఎవరైతే వాక్యానికి లోబడరో వాళ్ళంతా ఎవరిని ఎదిరిస్తున్నారో తెలుసా? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నారు. ఎందుకు పరిశుద్ధాత్మని ఎదిరించినట్లు అవుతుంది? ఎందుకంటే అసలు వాక్యము వ్రాయబడినదే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన. తెలుసు కదా మనకు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, ఏమంటే పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం అనేది వ్రాయబడిందని డిక్లేర్ అయిపోయింది. కనుక పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఈ మాటలన్నీ ప్రియులారా నిజంగా మనం చదువుకుంటున్నప్పుడు ఆయన మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్న, ఆయన ఈ మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ నడవడికి ఎలా ఉండాలి, నీ బ్రతుకంతా ఇలా వాక్య ప్రకారంగా ఉండాలి అన్నప్పుడు, నిజంగా మనం ఆ వాక్యానికి లోబడినప్పుడు మనం ఎవరిని ఎదిరిస్తున్నామో తెలుసా? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నాం. పరిశుద్ధాత్మను ఎదిరించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. ఏమండి నిజంగా ఆది కాలంలో, అంటే ప్రారంభ కాలంలోనే, అపోస్తుల కాలంలోనే పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు ఏమయ్యింది అననీయ సప్పిరాల పరిస్థితి మీరు చెప్పండి. మీరు ఎందుకు మోసపుచ్చారన్నాడు అంటే, మీరు ఎందుకు దేవుని మాటను అంగీకరించలేకపోయారు? ఏమండి నిజంగా ఆ మాటలు వినగానే భయపడి అననీయ అక్కడే చావటం మనం చూస్తుంటాం. 5వ అధ్యాయంలో మీరు చదువుకోండి ఇంటి దగ్గర. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో ఏమండి అక్కడ చదువుతున్న మాటలు మనం మీకు అర్థమైతే, ఏమండి అక్కడ ఏం జరిగింది? ఇదిగో మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించింది అంటే, వాక్యానికి విరుద్ధంగా ఎవరైతే మాట్లాడుతున్నారో, లేదా వాక్యం మనమే సరిగా అర్థం చేసుకోలేమా, అయితే మనమే పరిశుద్ధాత్మకు విరోధంగా ఉన్నాము. కనుక వాక్య విషయంలో ఎలాంటి లోటుపాట్లు కలిగి ఉండకండి. పరిపూర్ణంగా నమ్మండి ప్రియులారా. పరిశీలించండి, లోతుల్లోకి వెళ్ళండి, ధ్యానించండి. గుడ్డిగా ఏదో అప్పటి నుంచి మేము నమ్ముతున్నామండి, చాలా ఏళ్ల నుంచి దీన్ని విశ్వసిస్తున్నామండి, ఇది గుడ్డిగా నమ్మకండి. ఇంకా పరిశీలించండి, ఇంకా గొప్పగా మీకు అర్థమవుతుంది. ఏమండి నిజంగానండి ఈ మాటలు కనుక మనం అర్థం చేసుకుని ఆలోచిస్తే ప్రియులారా, పరిశుద్ధాత్మ విషయంలో చిన్న మిస్టేక్ కూడా అవ్వటానికి వీల్లేదు. ఈరోజు చూడండి, బైబిల్లో ఉన్నది ఒకటైతే ఈరోజు పరిశుద్ధాత్మ పేరుతో ఈరోజు చేస్తున్నది ఒకటి. కనుక ఏమీ చేయలేని సాతాను మనకేం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మ విషయంలో ఏమండి తప్పులు దొర్లేలా చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ విషయంలో తప్పులు జరిగితే ఏమని చదువుకున్నా, ఏ యుగం మందైనను రాబో యుగం మందైనను క్షమాపణ లేనిదిగా ఉంటది. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ విషయంలో ఎన్నో తప్పులు చేసే వాళ్ళముగా, క్రైస్తవులంగా మనల్నే ప్రేరేపించాడు అపవాది. కనుక వాని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ఏమండి ఆయనకు కుమారుడు. ఈయన యేసుక్రీస్తుల వారి తర్వాత వచ్చినటువంటి కుమారుడు. ఓకే ప్రియులారా, పాఠం మీకు అర్థమైంది నమ్ముతున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన మరి పరిశుద్ధాత్ముడు ఎవరు అని మేము ఆలోచించాము నాయన. సాక్షాత్తు నాయన మరి యేసుక్రీస్తుల వారి తర్వాత మీ కుమారుడుగా ఆయన ఉన్నాడు. అందుకనే మా హృదయంలోనికి మీరు ఆయన్ని పంపారు. బాప్తిస్మం ద్వారా ఆయన కూడా అబ్బా తండ్రి అని మరి మొరపెడుతున్నాడు. నిజంగా మరి ఈయన గురించిన విషయాలను కొన్నిటిని మేము నేర్చుకున్నాం నాయన. మరి నేర్చుకున్న సంగతులను ఇంకా నాయన చక్కగా ఆలోచించి నాయన మరి ఆయన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఆయన దుఃఖపరచకుండా, ఆయన ఎదిరించేవారుగా మేము ఉండకుండా, మరి ఆయన మాకు ఏ విధంగా అయితే వాక్యాన్ని మాకు చూపిస్తున్నాడో, ఏ విధంగా అయితే మరి వాక్యంలో ఉన్నది ఉన్నట్లు నాయన ఆయన ప్రేరణతో వాక్యం రాయబడిందో ఆ మాటలు మేము ఆలోచించి మా జీవితాలను సరిచేసుకుని గొప్పగా యేసుక్రీస్తుల వారు అడుగుజాడల్లో మేము నడవటానికి కావలసినటువంటి సహాయమును దయచేయమని. మరి విన్నారు నాయన, విన్న వాక్యాన్ని ఎవరు కూడా విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని ఆలోచించి మరి చక్కగా మీ జ్ఞానంలో ఎదగటానికి కావలసిన సహాయం అందరికీ దయచేయమని. వచ్చిన వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు. అందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు దయచేస్తారని నమ్ముతూ నాయన మరి ఈ జ్ఞానాన్ని వినిపించటానికి మరి
ఎస్డి పాలు గారి కుటుంబం నాయన, అయ్యగారి కుటుంబం మరి చాలా కష్టపడుతున్నారు. మరి శ్యాంపాల్ అన్నగారు కూడా నాయన, మరి ఆయన నిజంగా ఎంతో కష్టపడుతున్నారు ఈ మాటలు వినిపించడానికి. మరి ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన అయ్యగారు వృద్ధాప్యంలోకి వెళుతున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని మీరు దయచేయండి. అలాగే శ్యాంపాల్ అన్న వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి నాయన. ఇంకా మీ పనుల్లో బలమైన సాధనాలుగా ఈ కుటుంబం పనిచేయడానికి కావలసిన సహాయమును దయచేయమని వచ్చిన వాళ్ళందరిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అన్న ఒక ప్రశ్న అడగచ్చా అన్న? చెప్పండి అన్న. అన్న మరి ఇప్పుడు మీరు అన్నారా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు అని చెప్పారన్న. బాప్తిసం తీసుకున్న తర్వాత అంటే ఒక వరంగా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పారు. మరి పరిశుద్ధాత్మ అనే వరం వచ్చిన తర్వాత చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంది పడిపోయినట్లు, అంటే మళ్ళా లోకంలో చేరిపోయినట్లు, దేవుళ్ళు సరిగ్గా బ్రతకనట్టు మనం చూస్తున్నాం సమాజంలో. మరి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో పని చేస్తున్నట్ట, లేకుంటే వారు సరిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పని విన్నట్ట? హెచ్చరిస్తుంటాడు. అయినా వాళ్ళ హెచ్చరికలు వినకుండా ముందుకెళ్తున్నాడంటే వాళ్ళు ఇంకా మారరు, ఇంకా అంతే అన్న. హెచ్చరిస్తాడు, సాధ్యమైనంత ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని కాపాడాలనే చూస్తాడు. కానీ విరోధంగా వాళ్ళు పరిశుద్ధాత్మను ఇంకా ఎదిరిస్తున్నారంటే ఇంకా వాళ్ళ చేతులారా వాళ్ళ నాశనానికి వాళ్లే ఉత్తరవాదులు, వాళ్లే ఆర్పేసుకుంటున్నారు. మనసాక్షి ఆ తర్వాత పరిశుద్ధాత్మ రెండు ఒకటేనా, రెండు వేరువేరునా? అంటే చూడండి, ఇప్పుడు అంటే వాక్యానికి సంబంధించి మనతో మాట్లాడుతుంటది. మన ఆత్మతో కొన్ని విషయాల పట్ల నువ్వు ఇలా ఉండాలి కదా, వాక్య ప్రకారంగా నువ్వు ఇలా ఎందుకు లేవు, వాక్యం ఇలా చెబుతుంది కదా, కానీ నీ మాట ఏంటి ఇలా ఉంది, నీ చూపు ఏంటి ఇలా ఉంది, ఇలా ఎప్పుడైతే నీతో ఒకటి మాట్లాడుతుందో అదే పరిశుద్ధాత్మ. వాక్యానికి సంబంధించిన విషయాలు ఏవైతే నీలో నువ్వు చర్చించగలుగుతున్నావు, అసలు ఎవరితో చర్చించగలుగుతున్నావు అంటే పరిశుద్ధాత్మతో, ఇలా డిక్లేర్ అవ్వచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అండి. ఇలా ఇంకా ఎవరికైనా ఈ పాట సంబంధించినవి క్విక్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి. అంటే ఒక యూదా ఇస్కరియోతు కూడా యేసు ప్రభుతో నడిచినా కానీ, ఆయన మహత్కార్యాలు చూసినా కానీ ఆయన దానికి లోబడలేదు కనుక ఆయన పరిశుద్ధాత్మను ఎదిరించి పనిచేసినట్టు, అంతే కదన్నా? అంతేనండి, అంతేనండి. సరే రైమండ్ బ్రదర్. ఇంకా అంటే జస్ట్ పరిశుద్ధాత్మ ఎవరు అని మీకు జస్ట్ అర్థం కావాలనే ఈ విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్ముడు చేసే పనులు చాలా ఉన్నాయి. నెక్స్ట్ క్లాసుల్లో నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ ముసుగులో భ్రష్టాత్మని ఇంకా ఉన్నాయన్నమాట. అంటే వాడు ఇప్పుడు ఇస్కరియోతు మరి ఎలా ఎంట్రీ అయ్యాడు, మరి వాడు దేవుని దగ్గరే ఉన్నాడు కదా, ఇవన్నీ ఈ పాఠంలో అన్నమాట. ఈ పాఠానికి సంబంధించి ఆయన ఎవరు అని తెలియజేయడానికి ఈ విషయాలు మీకు తెలియజేశాను అన్నమాట. ఇంట్రొడక్షన్ మాత్రం, పరిచయం మాత్రం. ఆయన ఎవరు అని మీకు కన్ఫర్మ్ అవ్వాలి. ఓకే. అంటే చాలా తక్కువ ప్రస్తావన మనకు కనిపిస్తుంది కదా బైబిల్లో. యేసు ప్రభు వారు ఉన్నంత ప్రస్తావన బైబిల్లో పరిశుద్ధాత్మ దేవునికి అంత కనబడదు మనకి ఎక్కడో. అంటే ఇప్పుడు పాత నిబంధనలో దావీదు గారు చెప్తే మనకు అర్థమైంది, అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఉన్నాయి. నేను తీసుకునేది ఇంతే, ఈ పాఠానికి సంబంధించి సరిపోతుందని. కానీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి చాలా చోట్ల వ్రాయబడింది. ఈవెన్ పాత నిబంధన కొత్త నిబంధనలో రెండిట్లో. అవునవును. కానీ ఆయన రాక అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోనే జరిగింది. అంటే యేసు ప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ కార్యాలు మనం ఎక్కువ చూడగలుగుతాం కదన్నా కొత్త నిబంధనలో. అంటే యేసు ప్రభు ఉండే కాలంలో పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఉదాహరణకు కన్యక గర్భవతి కుమారుని కనింది. ఇప్పుడు ఈ వాక్ ఎలా వచ్చింది? దూత ద్వారా. ఇప్పుడు దూత కూడా అసలు ఆ మాటలు చెప్పబడుతున్నాడంటే మరి ఇప్పుడు దూత ద్వారా చెప్పబడిన వెంటనే మరి ఆవిడ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అని ఉంటది అక్కడ. అంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడా? అట్లా చాలా చోట్ల ఆయన గురించి ప్రస్తావించబడింది. అవునండి, అవును. అట్లా
తర్వాత ఆత్మ చేత 40 దినాలు కొనిపోబడని ఉంటది యేసుక్రీస్తుల వారితో పాటు. కనుక ఆయన చాలా సార్లు వచ్చి వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. కాకపోతే యేసుక్రీస్తుల వారి మరణం తర్వాత, ఆయన మృత్యుంజయుడైన తర్వాత, 40 రోజులు మగపడుచు వెళ్ళిపోయిన తర్వాత శాశ్వతంగా ఉండటానికి వచ్చాడు. ఇక వెళ్ళిపోలేదు మళ్ళీ. కానీ శరీర రూపంగా లేరు, కానీ ఆత్మరూపంగా పనిచేస్తున్నాడు ప్రతి ఒక్కరు. అవునవును, అంతే అంతే. వాక్య రూపంలో అంటే ఆత్మీయంగా మనల్ని బలపరుస్తున్నాడు, వాక్యంలో మనల్ని. చిన్న మళ్ళా నాకు కూడా ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటేనన్నా, ఎందుకంటే బైబిల్లో పెద్ద లెటర్స్ తో ఆత్మ పరిశుద్ధాత్మ అని. రైట్ రైట్. ఇప్పుడు నేను చెప్పేది వీటిలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. మనము దేవుని ఆత్మ అనగానే దేవుని తీసుకోకూడదు. ఇంకోటి ఏమంటే దేవుని ఆత్మ విషయంలో కూడా కొన్నిసార్లు దేవుని ఆత్మ అని యేసుక్రీస్తుని కూడా అనే సందర్భాలు ఉంటాయి. ఏదైనా కానీ సందర్భానుసారంగా అక్కడ వ్రాయబడిన కాల పరిమితులను బట్టి, వ్రాయబడిన సందర్భాలను మనం మనసులో ఉంచుకొని అన్ని పుస్తకాల మీద అవగాహన ఉంటేనే తప్ప మనకు అర్థం కాదు, ఒక మాట అర్థం కావాలంటే. కనుక ఆత్మ అని రాయబడిన చోటంతా మరి ఇదే ఆత్మ గురించి రాయబడిందని మనం నమ్మటానికి లేదు. ఏది ఆలోచించినా వెనక ముందు కాలాలకు సంబంధించి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది. అంటే కంప్లీట్ గా పారాగ్రాఫ్ కానీ ఆ సందర్భం కానీ చదివితే అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అంతే. ఇంకా ఆత్మ అంటే మళ్ళీ దురాత్మను కూడా ఆత్మ అన్నాడు. ఇంతకు ఏ ఆత్మ? ఆత్మ ఎట్టి కాలమును ఏ కాలమును అది దేనికి సూచిస్తుందో మీరు ఆలోచించాలి అంటాడు. ఇంకా అంటే భ్రమపరిచే ఆత్మ కూడా ఉంటది ఒకటి. అసలు అట్లా అంటే ఎన్నో ఉంటాయి. మనం ఏదైనా కానీ ఆలోచిస్తేనే, లోతుల్లోకి వెళితేనే, దాని మీద అవగాహన ఉంటేనే మనకు అర్థమవుతుంది. అలాంటి అవగాహనలు పెంచే కార్యక్రమాలే ఇవి. ఓకే. ఇప్పుడు దయ్యాల్ని కూడా దురాత్మలు అని పిలవచ్చు అన్న? దయ్యాలు పిలవచ్చు అన్న. అందులో ఏమి దురాత్మ అంటే దుష్టుడి నుంచి వచ్చినవి దురాత్మలు. వాయుమండల సంబంధి అధిపతులు కూడా దానికి సంగతి ఎన్నో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకుందాం లేండి అవన్నీ. అంటే దురాత్మ మరి అవి ఆత్మలు అనగానే ఇదే ఇవన్నీ దేవుని నోట నుండి వచ్చినటువంటి ఒక ఇవన్నమాట. ఇవి ఆయన నోట నుండి ఆయన ఆగ్నేయగా పుట్టినవి. ఆత్మ దేవుడు ఆగ్నేయగా పుట్టినవి. అవి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఆ కోట్ల సంఖ్యలో ఉన్నవే కొన్ని దురాత్మలుగా మారిపోయినాయి. ఇవి కూడా చాలా ఉన్నాయి. దురాత్మల సమూహము అంటాడు. మనం పోరాడుచున్నది లోకనాథులతో కానీ ఆకాశ మండలం ఉన్న దురాత్మలతోనూ అంటాడు కదా. కనుక అలా అన్నమాట. అంటే యేసుప్రభు ఈ సేన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎంతమంది అన్నప్పుడు మేము అనేకములు అని చెప్తాడు కదన్నా. ఆ సందర్భం చూసినప్పుడు కూడా అంటే ఒక మనిషిలో అన్ని ఆత్మలు జ్వరపడే అవకాశం అయితే ఉంది. అవునవును. ఎందుకంటే మన ఆత్మ అలాంటి, ఇంకోటి ఏమంటే మన దేహం కూడా ఆత్మ నివసించగలిగేటువంటిది. అంటే ఈ దేహం ఎలాంటిదంటే మన దేహంలో ఉండేటువంటి ఆత్మ వేరే ఎక్కడ పట్టదు. ఒక ఉదాహరణకు చనిపోయిన ఒక్క నిమిషంలోనే, ఒక్క క్షణంలోనే ఆత్మ ఇక్కడ ఉండదని చెప్పాడు దేవుడు. చనిపోయిన క్షణంలోనే పాతాళం దిగిపోదురని మనం చదువుకుంటాం యోబు గ్రంథం అక్కడ. ఓకేనా? యోబు గ్రంథంలో 21:13-14 వచ్చిన మనం చదువుకుంటాం కదా, ఒక క్షణంలో వెళ్ళిపోతుందని. అసలు ఎందుకు వెళ్ళిపోతుంది ఒక క్షణంలో అని అంటే, అసలు భూమి ఈ యొక్క ఆత్మను భరించదు. ఖచ్చితంగా భూమి మీదకి రావాలంటే ఏదో ఒక దేహం దానికి కావాలి. కనుక ఆత్మ అనేది బయట అనేది ఉండదు. ఈరోజు ఆత్మ ఏదో బయట ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇవన్నీ అబద్ధాలు. తిరుగుతుంది, దానికి తృప్తి రాలేదు, ఆధారాలు లేనివి. యేసుక్రీస్తే డిక్లేర్ చేశాడు, భూతమునకు ఇలాంటివి ఏమి కనపడేవి ఎముకలు గాని మాంసం గాని ఉండవు అని డిక్లేర్ చేసేసాడు ఆయన. నాకున్నట్టుగా శరీరం ఉండదు బాబు, నన్నెందుకు భూతం అనుకుంటున్నారు మీరు అని అంటాడు ఆయన. సముద్రంలో ఆయన నడిచి వచ్చినప్పుడు చూసి వీళ్ళు భూతం అనుకుంటున్నా చూసి, తర్వాత లేచి వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు భూతం అనుకుంటారు అవన్నీ. మరి ఎన్నో సందర్భాలు ఆయన దయ్యాలు వెళ్ళగొట్టినట్టు మనకు ఉంటుంది కదన్నా. ఆత్మ వేరే దయ్యం చెప్తున్నా కదా. దయ్యాలు అనగానే చనిపోయిన ఆత్మలు, అంటే మనుష్యులు చనిపోయిన ఆత్మలు కాదు, అవి దురాత్మలు. మొదటి నుంచి ఉన్న
అవును, ఇవి కూడా పట్టి మనుషులను పీడించాయి. అవి స్పెషల్ గా ఇంకా మనం అవి చెప్పాలంటే చాలా ఉన్నాయి. మామూలు కట్టే తెచ్చే రూపంలో చెప్పాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని దేవుడు వాడికి విడుదల దయచేస్తే ఆ దేవుని పర్మిషన్ తీసుకునే యేసుక్రీస్తులో మహిమార్థమే వచ్చాయి అవి. అందుకనే మమ్మల్ని వెళ్ళిపో అంటున్నావు కదా, మా సమయం ఇంకా రాలేదు అని అనడం, నువ్వెవరో మాకు తెలుసని చెప్పటము, ఇవన్నీ మనం చూస్తుంటాము. తర్వాత దయ్యాలు విడిపించే వాళ్ళు ఇంకొంతమంది పూనుకుంటారు ఆ కాలంలో. అసలు వాళ్ళకి పోవన్నమాట అవి. కేవలం యేసుక్రీస్తు, అపోస్తలులు, పౌలు గారు వీళ్ళకి తప్ప ఎవరికి పోవన్నమాట. ఎవరైతే అపోస్తలుల్లో మరీ చేతులుంచి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రం లోబడతాయి, మిగతా ఎవ్వరికి లోబడవేవి. కానీ యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వాక్యం అనేది వ్రాయబడిన తర్వాత, ఇవన్నీ వాక్యం పరిపూర్ణమైన తర్వాత ఈ దయ్యాలు కూడా ఇక వెళ్ళిపోయి కార్యరూపాన్ని దాల్చుకున్నాయి, అంటే వేరేగా మార్చుకున్నాయి. ఇక మనుషుల్లోకి మళ్ళీ వచ్చి ఆ కాలంలోకి విలవిల్లాడించి ఏదో రోగాలు తెప్పించి, ఆ కాలంలో ఎలా ఉండేదంటే ఒక దయ్యం పట్టింది అనుకోండి, వాడికి మాట్లాడేవాడు కాదు, వాడు మూగ దయ్యము అంటాడు దాన్ని. చెవిటి దయ్యం, చెవిటి దయ్యం అంటాడు. ఇదేంటి మూగ చెవిటి దయ్యము? దయ్యం పడితే వాడు మాట్లాడేవాడు కాదు. ఇంకొకటి దయ్యం పడితే వాడు పడి దొరిలేవాడు. ఇంకొకటి చాంద్ర రోగం కలిగిన దయ్యం వాడిది. అంటే దయ్యాలు పడితే ప్రారంభంలో రోగాలు వచ్చాయి కనుక ఆ రోగాలను దేవుడు, అంటే దయ్యాలను పాడదొరిన వెంటనే ఆవిడ నడుం స్ట్రైట్ అయిపోయేది, ఇతను మాట్లాడేవాడు, అతను నురుగు కక్కుని కింద పడేవాడు, క్లియర్ అయిపోయేవాడు. కనుక ఒకనాడు యేసుక్రీస్తుల వారి మహిమార్థమై కొన్ని ఆత్మలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు ఇదిగో మరి అదే దేవుని పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మనిషిని వచ్చి విలవిలలాడించడాలు, మళ్ళీ నేనేదో రోగంతో కొట్టడం, ఇలాంటివి ఉండవు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే నీ మనసును కొడుతున్నాడు వాడు, వాక్యం అర్థం కాకుండా. ఇప్పుడు మన మనసులోకి, అందుకనే మనం ఇస్కరియోతు యూదా గురించి మనం చదువుకుంటాం. ఒకసారి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు, అక్కడ భోజనం చేస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా హృదయంలోకి వచ్చి ఆలోచన చేయిస్తుంది అపవాది. మనం చూస్తుంటాం కదా. కనుక అపవాది అనేవాడు ఆలోచనలోకి వచ్చేసాడు. ఇప్పుడు మనల్ని ఏం చేయలేనటువంటి వాడు వాక్యం దగ్గరకు వచ్చేసాడు. ఒరే, వాక్య విషయంలో వీళ్ళని తప్పు పట్టిస్తే నేను వీళ్ళని ఏం చేయని అవసరం లేదు, దేవుడే వీళ్ళకి శిక్షిస్తాడు. ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదన్నాడు. కాబట్టి వాక్య విషయంలోనే నేను వీళ్ళని చూసుకోవాలి అనుకున్నాడు. అందుకని వాక్య విషయంలో కొడుతున్నాడు ఇప్పుడు అందరినీ. అంతేగాని ఇప్పుడు మళ్ళీ రావడాలు, విలవిలలాడించడాలు, నా పేరు ఏదో అని చెప్పడాలు, చచ్చిపోయిన వారి పేరు చెప్పడాలు, ఇవన్నీ మానసిక రోగమే తప్ప ఇది దయ్యం చేయించే పనులు ఎంత మాత్రం కాదు. అంటే ఇప్పుడు సమాజంలో కనిపిస్తున్నటువన్నీ కూడా ఒట్టి అది నిజంగా దయ్యం కాదని మనం నిర్ధారించవచ్చు అన్న. ఖచ్చితంగా బైబిల్ బట్టి అవన్నీ ఫేక్, మానసిక రోగమే తప్ప నిజంగా దయ్యాలని ఉంటే నిజంగా ఆ కోర్టులో ఉరిశిక్ష వేసే అతనికి పట్టాలి. ఎందుకంటే అతను ఉరిశిక్ష వేసాడు కనుక ఫస్ట్ చచ్చిపోయినప్పుడు అతనికే పట్టాలి. మరి ఏనాడని జడ్జి గారు ఏమైనా దయ్యం బట్టి చచ్చిపోయాడా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతో మంది యుద్ధంలో ఎంతో మంది మరి బాంబులు వేసి తుపాకులు కొట్టి పోలీసులు ఎంతమంది ఎన్కౌంటర్ చేయలేదు చెప్పండి. ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపారు హైదరాబాద్ లో. ఆ నలుగురు దయ్యానికి మరి చంపేయచ్చు కదా వాళ్ళని, ఆ ప్రియాంక రెడ్డి హత్య కేసులు. కనుక ఈ దయ్యాలు, ఈ మనుషులు, ఇవన్నీ రూపకల్పనే తప్ప దయ్యాలు వచ్చి, అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి తమ పగలను ప్రతీకారాన్ని తీర్చుకుంటారనటంలో ఎలాంటి నిజాలు లేవు. చనిపోయిన వారు మరి ప్రేతాత్మలుగా తిరిగి వస్తారనేది ఆ ఒట్టి భ్రమే, కానీ బైబిల్ బట్టి అది ఎంత మాత్రం నిజం కాదు. థాంక్యూ అన్న. ఓకేనండి, ఓకే. ఇంకా ముందు పాటు అనేక విషయాలను మనం తెలుసుకుందాం ప్రియులారా. కేవలం నేను పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అని చెప్పాను. ఇంకా అతని ముసుగులో ఎన్నెన్నో ఘోర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక భాషల విషయంలో కానివ్వండి, వరాల విషయంలో పెద్ద ఇదే ఉంది. స్వస్థతల విషయంలో దేవుని చిత్తం అయితే ఆ విషయాలతో మిమ్మల్ని అందరితో మళ్ళీ నేను కలుసుకుంటాను. మరి వందనాలండి.